టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. త్వరలోనే వన్డే, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కూడా ఆయన తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ అంశంపై రోహిత్ స్పందించాడు. తాను ఇంకొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే ప్రణాళికలు తన వద్ద లేవని చెప్పాడు. అమెరికాలోని డల్లాస్లో ఒక క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి రోహిత్ వెళ్లాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్పై అక్కడి అభిమానులు అతనిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రిటైర్మెంట్ వస్తున్న ఊహాగానాలకు రోహిత్ తెరదించాడు. ఈ నెలలో టీమిండియా శ్రీలంక టూర్కు వెళ్లనుంది. అయితే ఈ సిరీస్ నుంచి రోహిత్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా వరుసగా 3 సిరీస్లను ఆడనుంది. శ్రీలంక టూర్ నుంచి కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలను స్వీకరించనున్నాడు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.